ఏంటలా చూస్తున్నావు? అరిచి ఘీ పెట్టావుగా, వాడే నా మొగుడు, వాడే నా మనసులో ఉంది, వాడే నా సర్వస్వం అని. అందుకే వాడికే అప్పచెప్పా. నన్ను బ్రోకర్ అన్నారుగా నువ్వు అతని తాతగారు, అందుకే బ్రోకర్ పని చేసి మీ ఇద్దరిని కలిపా. నా బ్రోకర్ కమిషన్ నాకు ఇచ్చేస్తే నా దారి నేను చూసుకుంటా. బ్రోకర్లు డీల్ కుదర్చడానికే గాని చెడగొట్టడానికి కాదని ఇప్పటికైనా అర్థమైందా తాతగారు? పిచ్చిదానా, నిన్ను చేసుకుంది నీతో కాపురం చేసి మొగుడుగా సెటిల్ అవుదామనో, మీ నాన్న ఆస్తి కొట్టేద్దామనో కాదు, మిమ్మల్ని కలపాలని. మీ ప్రేమ గురించి నాకు తెలుసమ్మా, కానీ రేంజ్ డిఫరెన్సులు ఉన్న ప్రేమలు మీ నాన్న లాంటి పెద్ద మనుషులు అడ్డుపడితే రోజుల్లో మాసిపోతాయని, గంటల్లో సమసిపోతాయని తెలిసిన వాడిని కాబట్టే మిమ్మల్ని విడగొట్టడానికి ప్రయత్నించాను. మహా అయితే మాసిన గడ్డం తీసేదాకా మనసులో ఉంచుకుంటావు, మాక్సిమం ఓ బ్రాందీ బాటిల్ తాగి మర్చిపోతావు, కొన్నాళ్ల పాటు దేవదాసై మారిపోతావని ఎక్స్పెక్ట్ చేశా. తను కూడా పాత గాయాన్ని మర్చిపోయినట్టు వదిలేస్తుందనుకున్నాను. కానీ ఇద్దరే ప్రేమను గెలుచుకోవడం కోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనకాడరని చాలా లేటుగా తెలుసుకున్నాను. ఇంకా సాగదీస్తే మీ నాన్న మీ ఇద్దరిని బతకనివ్వడానికి డిసైడ్ అయ్యే ఈ నాటకం ఆడాను. అంతేగాని మాంసం తిన్నట్టు మీ ప్రేమను తినేసే మృగాన్ని కాదమ్మా. నువ్వన్నావు కదమ్మా నేను ఒక నాపరాయినని. ఈ నాపరాయి కూడా గుండెకాయ ఉందమ్మా. ఈ మోటు మనిషికి కూడా మనసు సంగతి తెలుసు. మీ అంత గొప్ప ప్రేమ కాకపోయినా నాకు ప్రేమ అంటే తెలుసు. ప్లీజ్ కాపాడండి, నన్ను కాపాడండి. నన్నేం చేయదు, నీకు దండం పెడతా. నన్నేం చేయదు. నిన్నేం చెయ్యను రా. ఈ లోకం నుంచే నీకు విముక్తి కలిగిస్తా. చంపేస్తా. వద్దు, నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను చంపొద్దు. వద్దు ప్లీజ్, వద్దు నన్ను చంపొద్దు. వద్దు ప్లీజ్, వద్దు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా మీదే కేసు పెడతావురా? వద్దు, నన్ను చంపొద్దు. వద్దు, నన్ను చంపొద్దు. నా పేరు జీకే, సన్ ఆఫ్ కేజీకే. హౌస్ నెంబర్ 1, రోడ్ నెంబర్ 10, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఇక్కడ మీరు చూసింది మర్డరే, చేసింది ఈ జీకేనే. ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా కేసు పెట్టొచ్చు, సాక్ష్యం చెప్పొచ్చు, శవాలైపోవచ్చు. మీరేం భయపడకండి. ఓ చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాం. హత్య జరిగిన స్పాట్లో మీరున్నారని నాకు తెలుసు. ఆ హంతకుణ్ణి మీరు చూశారని కూడా నాకు తెలుసు. వాడెవడో చెప్పండి. కనీసం వాడు ఎలా ఉంటాడో చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పే వివరాల మీదే టోటల్ గా ఈ కేసు ఆధారపడింది. మీకెవ్వరి వల్ల ఏ హాని జరగదని నేను హామీ ఇస్తున్నాను. ఆలోచించకండి. ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా డిపార్ట్మెంట్ కి సహకరించండి ప్లీజ్. మాట్లాడరే. వాట్? మాటలు రావా? ఓ షిట్. పెన్ ప్లీజ్ డాక్టర్. దీని మీద వాడి పేరేంటో రాయ్.
కనీసం వాడు ఎలా ఉంటాడో రాయ్. కమాన్ రైట్ డౌన్ ఐసే. చదువు కూడా రాదా? బుల్షిట్. స్టూడెంట్ లాగా షోకులు మాత్రం చేసావు. సారీ. ఐఎమ్ సారీ డాక్టర్. కమ్ ఆన్, లెట్స్ గో. కూర్చోమ్మా. అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది వదిన గారు. అవునవును, చేతిలో వీణొక్కటి లేదు గాని లేకపోతే సాక్షాత్తు మహాలక్ష్మియే. సంచి కాస్త మూస్తారా? వీణ మహాలక్ష్మి చేతిలో ఉండదు మాస్టారు, సరస్వతీదేవి చేతిలో ఉంటుంది. అదే నా ఉద్దేశం కూడా అదే. నీ పేరేమిటమ్మా? చెప్పమ్మా. సుశీల. పేరు చక్కగా ఉంది. చూడమ్మాయి, సంగీతంలో రాగాలు కీర్తనలు ఏమైనా వచ్చా? ఎక్కువగా వాగేవాళ్ల బుర్ర రామకీర్తన పాడించడం బాగా వచ్చు. నోళ్ళు మూయండి. సంగీతం నేర్చుకుందండి. అలాగా? అమ్మా, ఏది ఓ మంచి కీర్తన పాడు. పర్లేదు, పాడమ్మా. పలుకే బంగారమాయేరా కోదండ పాణి, పలుకే బంగారమాయేరా, పలుకే బంగారమాయే పిలచీన పలుకవేమి, పలుకే బంగారమాయేరా, పలుకే బంగారమాయే పిలచీన పలుకవేమి, కలలో నీ నామస్మరణ మరువా చక్కని స్వామి, పలుకే 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 పలుకే. పలుకే పలుకే అంటూ అక్కడే పలుకుతున్నావేంటమ్మా? బాగానే పలుకుతున్నావుగా, పూర్తిగా పలికే. పలుకు. అయ్యో అయ్యో అయ్యో, వీడెవడండి పట్ట పగలే మన ఇంట్లో దూరి మన అమ్మాయి వెనకాల పడ్డాడు. అలా చూస్తూ నిలబడతారేమిటండి? వెళ్ళి పోలీసులకు ఫోన్ చేయండి. ఆయనే పోలీస్ అండి. అవునండి. అవును వదిన గారు, వాడే మా అబ్బాయి. మీ అబ్బాయా? ఏంటి, నీకు ఆలు రావా? ఏబిసిడీలు తెలియవా? నువ్వు బెబ్బెబ్బెబ్బేవా? మాట్లాడు. నేను మూగుదాన్ని కాదు, చదువు రానిదాన్ని అంతకన్నా కాదు. మరెందుకు అలా నాటకం ఆడావు? ఏ పోలీసులంటే నవ్వులాటగా ఉందా? నడి బజారులో ఒక హత్య జరిగితే కళ్లతో చూసిన వాళ్ళంతా గుడ్డి వాళ్ళమని తప్పుకుంటే, చదువుకున్న దానివి, లోక జ్ఞానం తెలిసిన దానివి, నీకేమైంది? భయమేసింది. ఎస్, సాక్ష్యం పేరుతో పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటారని భయమేసింది. కేసు పేరుతో కోర్టు చుట్టూ రౌండ్ కొట్టిస్తారని భయమేసింది. అర్థం కాని రూల్స్ తో, అడ్డమైన ప్రశ్నలతో గుచ్చి గుచ్చి పీడించి జీవితం మీద విరక్తి పుట్టేలా చేస్తారని భయమేసింది. పోలీసులంటే అంత అపనమ్మకమా? అవును, అపనమ్మకమే. మీ ప్రాణాల్ని కాపాడుకోవడానికి దిక్కులేదు, ఇంకా సాక్షి ప్రాణాలను కాపాడతారు? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఏ, నేనన్న దానిలో అబద్ధమే ఉంది? గుండెల మీద చేసుకుని ఏ పోలీస్ అయినా నేను ఖచ్చితంగా 24 గంటలు బతకగలను అని చెప్పగలరా? అంతెందుకు, కేబినెట్ మినిస్టర్స్ ప్రాణాలకే రక్షణ లేదు. అలాంటప్పుడు మీ పోలీసులు నమ్మి, అయ్యా నేను హత్య జరుగుతుండగా చూశాను, కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తాను అని కోర్టు మెట్లెక్కితే ఆ హత్య చేసిన వాడే నన్ను హత్య చేయడానికి గ్యారెంటీ ఏమిటి? చూడండి, సిన్సియర్ గా డ్యూటీ చేసి గొప్ప ఆఫీసర్ గా పరమవీర చక్ర బిరుదు పొందాలని మీకుందేవో కానీ, లేనిపోని గొడవల్లో తలదూర్చి అడ్డమైన బురద అంటించుకోవడం నాకు ఇష్టం లేదు. గుడ్, చాలా గొప్పగా చెప్పావు. థ్యాంక్ యూ. నువ్విలాగే నీ సాటి వాళ్ళకి ఏం జరిగినా పట్టించుకోకుండా ఉండు. హత్య చేయబడ్డ అమాయకుల ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్లు చల్లగా ఉండు. వస్తా. కానీ ఒక్క విషయం, ఇదే సమస్య నీకెదురైనప్పుడు నీకు సాయం చేయటానికి నీ పక్క వాళ్ళు కాదు కదా, నీ కన్నీళ్లు తుడవటానికి కనీసం నీ చేతి వేళ్లు కూడా ముందుకు రావు. గుర్తుంచుకో. గుడ్ బై. నేను చెప్తాను, నేను సాక్ష్యం చెప్తాను. వాట్? ఎస్, పోలీసుల్ని పోలీసులాగా చూసిన నేను, పోలీసుల్లో కూడా మానవత్వం ఉన్న మనుషులుంటారని మిమ్మల్ని చూశాక తెలుసుకున్నాను. కానీ నేను సాక్ష్యం చెప్పాలంటే ఒక కండిషన్.
మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. వాట్ ఆర్ యు టాకింగ్? సాక్ష్యానికి పెళ్లికి లింక్ ఏంటి? ఉంది. ఒక మామూలు ఆడపిల్లగా రౌడీలను ఎదిరించి సాక్ష్యం చెప్పే ధైర్యం నాకు లేదు. నన్ను కాపాడే ధైర్యవంతులు కూడా మా ఇంట్లో ఎవరూ లేరు. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే ఒక పోలీస్ ఆఫీసర్ భార్యగా, ఒక డైనమిక్ పర్సన్ వైఫ్ గా ధైర్యంగా ముందడుగు వేయగలను. సరే, ముందు సాక్ష్యం చెప్పు, పెళ్లి విషయం తర్వాత ఆలోచిద్దాం. కుదరదు. ముందు పెళ్లి, ఆ తర్వాతే సాక్ష్యం. జేకేని తీసుకొని కోర్టుకు బయలుదేరండి. బీ కేర్ఫుల్, హీఈస్ వెరీ డేంజరస్. 5 minutes లో నేను సాక్ష్యం తీసుకొని కోర్టులో ఉంటా. ఓకే? హలో మేడం గారు, మనం వెళుతుంది పెళ్లికి కాదు, కోర్టుకి. తొందరగా బయలుదేరండి. నేను రెడీ అండి. వస్తానమ్మా. వెళ్తానత్తయ్య. అవే మాటలమ్మా. వెళ్తాను ఏమిటి? వెళ్ళొస్తానని చెప్పు. వెళ్ళొస్తానత్తయ్య. పద, పద. జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. హలో బాబు, నీకు ఎస్పీ గారి ఆఫీస్ నుంచి ఫోన్. నువ్వు జీప్ లో కూర్చొని నేను మాట్లాడొస్తా. హలో. ఎస్ సార్. అలాగే సార్, నేను వెంటనే బయలుదేరి వస్తున్నా సార్. ఓకే సార్. చారీ సార్. మీరు మేడం తీసుకుని కోర్టుకు బయలుదేరండి, నేను వెనకాలే వచ్చేస్తా. అలాగే సార్. అంటే మీరు రావట్లేదా? నన్ను ఎస్పీ గారు అర్జెంట్ గా రమ్మన్నారు, నేను వెళ్ళి మాట్లాడొచ్చేస్తా. ఏంటి చూసి ముఖం అలా పెట్టావు? నీకొచ్చిన భయమేమీ లేదు. నువ్వు కోర్టుకు చేరే లోపు నీ పక్కన నేనుంటా. చాలా గుడ్. ఏయ్ మౌ. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. అయ్యగారు ఇక్కడ పైన ఉన్నారు సార్, కూర్చొని చెప్పొస్తాను. హలో బలరామ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హౌ ఈజ్ యువర్ మ్యారీడ్ లైఫ్? ఫైన్, థ్యాంక్ యూ సార్. అవును, ఇవాళ నీ మిస్సెస్ ని తీసుకుని కోర్టుకు వెళ్ళాలి కదా, ఇక్కడికి వచ్చావేంటి? మీరే కదా సార్ రమ్మని ఫోన్ చేశారు. నేను ఫోన్ చేశానా? వాట్ ఆర్ యూ టాకింగ్?